ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేమని తెలిపింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% లోపే రిజర్వేషన్ ఉండాలని సూచించింది. దీనిపై ఎలక్షన్ కమిషన్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ బీసీ కోఆపరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణని వచ్చే నెల 22కు వాయిదా వేసింది హైకోర్టు. దీనిపైన వివరణ ఇవ్వాలంటూ 3 వారాల గడువు కూడా ఇవ్వడం జరిగింది. సో 3 వారాల లోపల ఎన్నికలు జరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆ ఎన్నికలు జరగకుండా ఎన్నికలను నిలుపుదల చేయాలనేటటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది కోర్టులో. అయితే కోర్టు ద్వారా స్టే రాలేదు. ప్రభుత్వానికి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు రాజ్యాధికారం కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే బీసీల యొక్క రిజర్వేషన్ 34%ను తూచా తప్పకుండా ఈ చట్టంలో పేర్కొన్నట్టుగా పాటించాలని కోరుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరపాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అవసరం ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్తాం కూడా.